రేవ్ పార్టీ ఉదంతంతో చిక్కుల పాలైన నటి హేమ తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంచలన లేఖ రాశారు. తన డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ కాపీతో ఈ లేఖను సోమవారం స్వయంగా మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందజేశారు. రేవ్ పార్టీ విషయంలో తనపై అసత్య ప్రచారం జరిగిందని, మీడియా కథనాల ఆధారంగా తన సభ్యత్వంపై వేటు వేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు షోకాజ్ నోటీసు ఇవ్వకుండా, తన వివరణ కోరకుండా ఏకపక్షంగా సభ్యత్వం తొలగించడం అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల తాను డ్రగ్ టెస్ట్ చేయించుకున్నానని, అందులో నెగటివ్ వచ్చిందని హేమ పేర్కొన్నారు. ఈ లేఖతో పాటు తన డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ను కూడా మంచు విష్ణుకు అందజేశారు. తనపై వచ్చినటువంటి ఆరోపణలో నిజానిజాలు పోలీసుల విచారణలో బయటపడతాయని పేర్కొన్నారు. ఆ మధ్య బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అందులో తెలుగు నటి హేమ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించగా, తనకేం సంబంధం లేదని, తాను హైదరాబాద్లోనే ఉన్నానని నటి హేమ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో పైన బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కస్టడీలో ఉన్న సమయంలో పక్కకు వెళ్లి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టారని ఆరోపించారు. హేమను అరెస్టు చేసి జైలుకు పంపగా ఆమె బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ ఆరోపణలతో పాటు హేమ జైలుకు వెళ్లడంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఆమె సభ్యత్వాన్ని తొలగించారు. మాలో తన సభ్యత్వం తొలగింపును నటి హేమ తప్పుబట్టారు. మా బైలాస్ ప్రకారం తమకు ముందుగానే షోకాజ్ నోటీసు జారీ చేయాలని, తమ వివరణ కోరాలని చెప్పారు. నోటీసులకు తాను ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందకపోతే అప్పుడు సభ్యత్వం రద్దు చేయాలని వివరించారు. కానీ తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అసోసియేషన్ నుంచి తీసేశారని గుర్తు చేశారు. కాగా హేమ లేఖను అందుకున్న మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆ లేఖను మా అడ్వైజరీ కమిటీకి పంపిస్తామని, కమిటీలో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు.